హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అనదర్ సూపర్ ఎక్సైటెడ్ వీడియో. సో ఈ రోజు మాత్రం మనమైతే కరీంనగర్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు నేను రింగ్ రోడ్ పైన, అంటే రింగ్ రోడ్ నుండి ఎగ్జిట్ నెంబర్ కోకాపేట్ ఎగ్జిట్ నెంబర్ 1 దగ్గర ఎగ్జిట్ అయ్యి సో ఓషన్ పార్క్ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను. సో నా వెనకాలంతా బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు. సో ఎగ్జాక్ట్లీగా కరీంనగర్ నుంచి వెళ్ళి హైదరాబాద్కి, అంటే ఎగ్జాక్ట్లీ ఓషన్ పార్క్ అయితే 202 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనము ఎగ్జాక్ట్లీగా ఓషన్ పార్క్ వెళ్ళే రూట్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఓషన్ పార్క్కి వెళ్ళి క్లియర్గా, అంటే ఓషన్ పార్క్ కంప్లీట్ డీటెయిల్స్, టికెట్స్, కాస్ట్యూమ్స్, ఫుడ్ అన్ని డీటెయిల్స్ మనం అక్కడికి వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఇంకొక 4 కిలోమీటర్స్ అయితే ఓషన్ పార్క్ రీచ్ అయిపోతాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మొత్తానికైతే ఓషన్ పార్క్ అయితే వచ్చేసినాము. సో నా వెనకాల డ్రాగన్ చూడండి ఎంత బాగుందో. సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో అది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్తూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే చెప్పేస్తాను టికెట్స్ ప్రైస్ అండ్ కాస్ట్యూమ్స్, సో అవన్నీ ఎట్లా ఉంటాయి. సో వెళ్ళి లోపలికి వెళ్ళి కంప్లీట్ వీడియో అయితే తీద్దాం. లెట్స్ గో. ఇక్కడ చూడండి, నా వెనకాల వెహికల్స్ పార్క్ చేసాం కదా. సో ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. సో 50 రూపీస్ పే చేసి మన వెహికల్స్ని ఇట్లా పార్క్ చేసుకోవాలి. 2 వీలర్స్ ఉన్నాయి, 4 వీలర్స్ కూడా ఉంది. సో చాలా ప్లేస్ ఉంది వెహికల్స్కి అయితే. ఈరోజు సండే, బట్ కొంచెం జనాలు తక్కువ ఉన్నారు. సో అది కూడా మన వీడియో కోసమే కావచ్చు, ఫ్రీగా వీడియో చేసుకోవచ్చు. సో నేనైతే ప్రస్తుతం డ్రాగన్ తోక దగ్గర ఉన్నా. సో ఆలస్యం చేయకుండా అది అక్కడ కనిపించే ఎంట్రీ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అండ్ కాస్ట్యూమ్స్, సో అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. లెట్స్ గో. చాలా పెద్ద ఎంట్రన్స్ ఉంది గాయస్, చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడండి, ఇది మెయిన్ గేటు. సో ఇది వచ్చేసి టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో నేను చెప్తా వినండి. టైమింగ్స్ వచ్చేసి 11 AM నుండి వెళ్ళి 7:30 PM వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి 650, కిడ్స్కి వచ్చేసి 500 అనమాట. 2.6 ఇంచెస్ బిలో ఉన్న వాళ్ళకి మాత్రం టికెట్స్ ఫ్రీ. అండ్ ఇక్కడ మనకు హ్యాండ్కి బ్యాండ్ లాంటిది ఇస్తారు. సో అది వేసేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే. సో మొత్తానికైతే లోపలికైతే వచ్చేసినాను. సో లోపల ఇక్కడ చూడండి, ఫస్ట్ రైడ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే ఎర్లీగానే వచ్చినాము, కానీ బట్ మాకంటే ముందు ఎర్లీగా వచ్చారు, అక్కడ స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ రైడ్ అయితే అదే చేయబోతున్నాను. రండి, ఫస్ట్ రైడ్ అయితే ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేసి చెప్తాను, రండి. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. దాన్ని వచ్చేసి డిస్కో రైడ్ అనమాట. సో వెళ్దాం రండి. సో మన వెనకాల ఆల్రెడీ రైడ్ జరుగుతుంది. సో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. లెట్స్ గో. అంతా హైట్లో వెళ్ళి మళ్ళీ డౌన్కి రావడం అయితే అసలు సూపర్ ఉంది. కంపల్సరీ ఓషన్ పార్క్ వస్తే మాత్రం ఈ రైడ్ అస్సలు మిస్ కావద్దు. ఫస్ట్ రైడ్ ఇదే అవుతుంది, రైట్ సైడ్లో అవుతుంది. సో గైస్, ఇదంతా వచ్చేసి చిల్డ్రన్స్ పార్క్ అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఎన్ని గేమ్స్, చిల్డ్రన్స్ ఎన్ని గేమ్స్ ఉన్నారో అన్ని గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఫుల్ గేమ్స్ అయితే మీకు చూపిస్తారండి ఒక్కొక్కటిగా. అండ్ లేదంటూ ఏం లేదు, కొలంబస్ అండ్ హెలికాప్టర్స్ ప్రతి ఒక్కటి ఉంది. సో లోపలికి వెళ్ళి చూపిస్తారండి. ఇది వచ్చేసి క్యాండర్ అనమాట. సో 3 ఇంచెస్ హైట్ ఉన్న పిల్లలను మాత్రమే అలో చేస్తారు. ఓకే గైస్, ఇది వచ్చేసి హెలికాప్టర్ రైడ్. సో ఇది వచ్చేసి 4.6 ఇంచెస్ హైట్ ఉన్న పిల్లలను అలో చేస్తారనమాట. సో మా స్ట్రై కూడా ట్రై చేస్తున్నాడు, ఒక్కసారి చూడండి. मुझको भिगोने आई है जो बारिश, तेरे प्यार का पैगाम लाई है. 4.6 హైట్ ఉన్న పిల్లలకైతే ఆ గేమ్స్ ఉన్నాయి. ఇంకా చిన్న ఉన్న పిల్లలకైతే మాత్రం ఇక్కడ చాలా రకాల జారుడు బండలు,
ఆడుకోవచ్చు పిల్లలు. ఒక మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా అయితే ఆడుకునేటట్టుగా అయితే ఉన్నాయి. ఫుల్ గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఉయ్యాల అప్పని స్పానం వస్తుంటారు. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇప్పుడు ప్రజెంట్స్ చిల్డ్రన్స్ పార్క్ లో అయితే ఉన్నాను. సో ఇవన్నీ చిల్డ్రన్స్ సంబంధించిన గేమ్స్ అనమాట. సో ఇవన్నీ డ్రై గేమ్స్ కిందకి వస్తాయి. ఇవన్నీ డ్రై గేమ్స్ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్ లంచ్ మనం వాటర్ గేమ్కి అయితే వెళ్ళిపోదాము, వాటర్ రైడ్స్కి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఇంకా ఫుల్గా ఎక్సైటెడ్ ఉన్నా. ఇంకా కొన్ని డ్రై గేమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ చిల్డ్రన్స్ పార్క్ కంప్లీట్ చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళి ఇంకా కొన్ని మంచి మంచి డ్రై గేమ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం పదండి. तेरा नाम लाई है ఇది జేడ్ గార్డెన్ అనమాట. సో కంప్లీట్ గార్డెన్. ఇందులో పిల్లమర్రి రాజు ఇంకా చిన్న చిన్న లాఫింగ్ బుద్ధ లాంటి పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. సో వెళ్ళి ఒకసారి పలకరించొద్దాం రండి. మంచి మ్యూజిక్ వస్తుంది అక్కడ. మన డ్యాన్స్ రాదు, ఏం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చైనాకి వచ్చినాం. చైనాలో కొరియాలోకి చైనా లాఫింగ్ బుద్ధ దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడ నుండి వెళ్ళి చిన్న పిల్లమర్రి చెట్టు పెద్ద అవుతుంది. సో వెళ్ళి పలకరించే చూద్దాం. లెట్స్ గో. సో ఇదే పిల్లమర్రి రాజు చెట్టు అనమాట. సో కంప్లీట్ మనం జీపేలో ఒకప్పుడు మనకు ఒక షో వస్తుంటుండే కదా పిల్లమర్రి రాజు అని చెప్పేసి. సో యాస్టిస్ అలాగే ఉంది. నేను ఇంతకుముందు ఎక్కడ చూసినట్టు గుర్తు పిల్లమర్రి సిద్దిపేటలో కోమటి చెరువులో అయితే ఉంది. సో సేమ్ యాస్టిస్ పిల్లమర్రి చెట్టు అయితే ఉంది. కానీ అది ఇంకా సూపర్ ఉంది. అంటే చిన్నగా ఉంది కాబట్టి మనకు ఫుల్ గ్రీనరీగా అనిపించింది. బట్ ఇది కంప్లీట్గా ట్రీకే ఫిక్స్డ్ చేసినట్టున్నారు. నిజంగా చాలా బాగుంది, చూడడానికి రియలిస్టిక్ ఉంది. ఫుల్ భయమైంది. కంప్లీట్ ట్రీ, పెద్ద ట్రీ అన్నమాట. సో పైకి చూడండి, కెమెరామెన్ పైకి ఫోకస్ చేయి. సో ఇంకా ఓషన్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే నైట్స్ లైట్స్తో అద్దరిపోద్ది. సో సూపర్ లైటింగ్స్తో చాలా బాగా అనిపిస్తుంది. బట్ చూద్దాం, నైట్ 7:30 వరకు మనం ఉండే ప్రయత్నం అయితే చేద్దాం. కంపల్సరీ నైట్ వ్యూ కూడా చూపిస్తాను. సో ఇంకా చూడాలి, ఇంకా కిడ్స్ది కొంచెం చిన్న చిన్న రైడ్స్ ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తా పదండి. సో గాయ్స్, ఇప్పుడైతే మనం సూపర్ జెట్ అయితే ఎక్కబోతున్నాము. సో ఎక్కిన తర్వాత ఎలా ఉంటుందో సో వీడియో చూసి మీరు చెప్పండి, కింద కమెంట్ చేయండి. సూపర్ జెట్ అయితే ఎక్కినాము. బట్ ఫుల్ ఎండ అవుతుంది. ఎండ ప్లస్ మళ్ళీ తిప్పడం ఒకటి, అదంతా కొంచెం కళ్ళు తిప్పినట్టు అయింది. సో ఫుల్ అయితే ఎండ కొడుతుంది. పట్టణ వెళ్ళి వాటర్ మొహంగా కొట్టేసుకుంటే కానీ సెట్ కాలేదు. సో ఇట్లా మన బుగ్గలో తిరిగినట్టు గిరా తిరుగుతూనే ఉంది నా తల. ఎక్కడ కింద పడిపోతున్నావు అన్నట్టుండే మైండ్. బట్ ఓకే, బాగుంది. క్యాబ్స్ అనమాట. సో స్కై క్యాబ్ ఇక్కడ స్టార్ట్ అయ్యి సో అక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ అయితే చూసుకోండి. రండి, మీకు ఎండింగ్ చూపిస్తా. అక్కడ కదా. సో కిడ్స్ కూడా నార్మల్ ఇది కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ రైడ్ని. బట్ అన్ఫార్చునేట్లీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు అది రిపేర్ ఉంది, అంటే రిపేర్లో ఉంది. దాన్ని ఇంకొక టైం పడుతుందంట. సో అది మాత్రం స్కిప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. రెస్కో. సో గైస్, ఇది వచ్చేసి బ్రేక్ డ్యాన్స్ అనమాట. సో బ్రేక్ డ్యాన్స్ ఇప్పుడు ఎక్కబోతున్నాము. ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చెప్తాను. రెడీ.
ఎండ. ఇంకా అందులో ఒకటి ఏంటంటే మనం కొంచెం డైట్ అట్లా ఓవర్ యాక్షన్ చేసినాం, సో కొంచెం వీక్ అయింది బాడీ. సో చేద్దాం, ఇంకా కొన్ని రైడ్స్ ఉన్నాయి డ్రాగన్స్, సో అవి ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. కొంచెం ఆకలినట్టు అనిపిస్తుంది, కడుపులా ఎలుకలు గోకుతున్నాయి, సో ఎలుకలు పరిగెడుతున్నాయి. పదండి ఫస్ట్ కొంచెం కడుపులో ఏమన్నా వేసి ఇంకొక 2 రైడ్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేసి ఫుడ్ తినేద్దాం. ఈ ఫుడ్ కూడా ఇక్కడ ఏమేమి దొరుకుతుంది, ఎంత పేమెంట్స్ అంటే ఫుడ్ కాస్ట్ ఎంత పడుతుంది, సో అవన్నీ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమంటారు వాటి డాషింగ్ కార్, మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, మనం ఎక్కడ రైడ్స్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు కనిపించేది డాషింగ్ రైడ్. సో ఆ డాషింగ్ రైడ్కి అయితే వెళ్ళిపోదాం. సో అది ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకొకటి స్కై అదేంటో ఉంది, సో దాని పేరు కూడా చెప్తాను. సో అది కూడా ఒక 2 రైడ్స్ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా ఫుడ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రైడ్ పేరు వచ్చేసి కేజీ ర్యాంప్ అంట, క్రేజీ ర్యాంప్. సో చూసాం రండి. క్రేజీ ర్యాంప్ అయితే చాలా బాగుంది, మస్తు అనిపించింది. అంటే కొంచెం సేపు ఎక్కువ టైం లేదు, ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంటే బాగుంది అనిపించింది. సో ఇంకొక చిన్న రైడ్ ఉంది ఇక్కడ, సో అది కూడా చూపిస్తా. బట్ ఎండర్స్ కాదు, ఓన్లీ పిల్లలకు మాత్రమే. సో అది చూపిస్తారండి, ఒక క్లిప్ అయితే చూపిస్తారండి. సో స్వింగింగ్ బేర్ అనమాట. సో ఇక్కడ గేమ్ ఉంది, సో అదే. అండ్ దీనికి 4.6 inches హైట్ అయితే ఉండాలి. సో మనకైతే లేదు, చిన్నపిల్లలది. సో ఒక లుక్ అయితే వేసేసేయండి. ఇది వచ్చేసి బంపింగ్ కార్స్, అదే మనము డాషింగ్ కార్స్ అంటాం కదా, సో ఇక్కడ బంపింగ్ కార్ అనమాట. అండ్ సో ఇది వచ్చేసి 3.5 feet ఉన్న అంటే బిలో ఉన్న పిల్లలు అయితే నాట్ అలౌడ్. సో కొంచెం పెద్దగా ఉన్న పిల్లలు అయితే ట్రై చేయొచ్చు, అది కూడా కొంచెం పేరెంట్స్ పక్కన ఉండి పిల్లల్ని ట్రై చేస్తే బాగుంటుంది, సింగిల్ ఎక్కియకుండా. అండ్ ఇంకొకటి ఇంకా మనం చాలా రైడ్స్ ఇచ్చేది ఉంది కాబట్టి సో ఫాస్ట్గా అయితే ముందుకు వెళ్ళిపోదాం. ఇది మా ఏం చేసిన రైడ్ కాక వేరే వాళ్ళు ఏమైనా రైడ్ చేసుకుంటే మాత్రం ఆ క్లిప్ అయితే ఇస్తాను. సో पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, पिछे पिछे आंदा मेरी चल वेंदा आई, चिर वाले वेखदा आई वे मेरा लौंग वाचा, निगाह मारदा आई वे मेरा लौंग वाचा, पिछे पिछे आंदा मेरी चल वेंदा आई. చూడండి ఇక్కడ ఫుడ్ మెనూ కంప్లీట్గా అయితే చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూసుకోండి, మీకైతే యూజ్ అవుతుంది. ఇక్కడ అన్ని రకాల ఫుడ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో కాస్ట్ కూడా చాలా తక్కువ అనిపించింది. ఫస్ట్ తిన్న తర్వాత మన లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వాటర్ గేమ్స్ అయితే వెళ్ళిపోదాం. అండ్ సో నేను ఏం చేసిన అంటే ఇట్లా ఒక ఫుల్ మీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా నాకు చికెన్ బిర్యానీ అట్లాంటివి వేడి అసలు ఎండకు తినాలనిపించట్లేదు. సో అందుకని మంచి ఒక వెజ్ మీల్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇందులో 150 రూపీస్కి ప్లేట్ అన్నమాట. సో ఫుల్ మీల్, అందులో మనకి ఇవన్నీ ఐటమ్స్ అయితే ఇచ్చారు. టేస్ట్ అయితే తిని చెప్తాను ఎట్లా. మీల్ చాలా బాగుంది, వస్తే మాత్రం మీల్స్ ట్రై చేయండి. ఇందులో వచ్చేసి మనకు మీల్స్ కాంబినేషన్ లో క్యాపడ తీసేదానికి ఆవకాయ, ఎంతో ఇష్టమైన పప్పు, పూరి కర్రీ అండ్ పకోడీ, ఒక హల్వా, 2 కర్రీస్, సాంబార్, చారు. ప్రైస్ కూడా 150. అప్పుడు మర్చిపోయా ఫ్రెండ్స్. మనకు ఎగ్జాక్ట్లీగా క్యాంటీన్ ముందే డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే ఉంటాయి అన్నమాట.
అండ్ సో ఇక్కడ టాయిలెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో మనం వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మన వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో ఇవే లాకర్స్ అండ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అనమాట. సో వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో ఉంది. చలో గైస్, మీకు మేడిపండు తెలుసు కదా. సో ఇక్కడ ఫుల్ మేడిపండు ఉందనమాట. ఎప్పుడైనా చూసారా క్లోజ్ లో? సో చిన్నప్పుడు అది ఉంటుంది కదా, మేడిపండు చూడు మేడిపండు ఫోటో ఇప్పు చూడు పురుగులు అంటారు కదా. సో దట్స్ ఎట్లుంది చూడండి, లోపల స్మెల్ మాత్రం అదిరిపోయింది. సో నేను పైకి గేమ్ కానీ పైకి ఎక్కుతున్నా. సో నాకు అనిపించింది మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఆన్ చేశాను కెమెరా. సో లెట్స్ గో, లోపలికి వెళ్ళి వీడియో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. ఇటు నిండా మేడిపల్లె అన్నమాట. సో నిజంగా ఫుల్ ఎర్రగా కాసింది చెట్టు అయితే. సో మన తెలంగాణలో ఎర్రగా కాసింది బాయ్ అంటారు కదా. సో అట్లా అనమాట, చెట్టుకన్నీ కాయలే. ఈ గేమ్ నేమ్ వచ్చేసి హై స్వింగర్ అనమాట. యాజ్ సేమ్ గేమ్ మనం ఎక్కడ చూసామంటే మైసూర్లో చూసాము. మన ఆల్రెడీ మైసూర్లో ఈ హై స్వింగర్కి సంబంధించిన వీడియో సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తే చూడండి. అండ్ మన ఛానల్లో కూడా ఫుల్ వీడియోలో ఉంది. ఇది నార్మల్గా ఇంకా కొంచెం హైట్ తక్కువ అనిపిస్తుంది కదా. మన మైసూర్లో తీసిన వీడియో అయితే ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది, చాలా హైట్లో ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు. సో వెళ్ళి ఆ వీడియో చూడండి, అది ఇంకా బాగుంటుంది. సో ఇది కూడా ఒక క్లిప్ వేస్తే చూసేయండి. ఇప్పుడైతే మనం డ్రై గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వాటర్ గేమ్స్ కి అయితే వస్తాము. ఓన్లీ 4 రైడ్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో 4 రైడ్స్ కూడా కంప్లీట్ చేసేసి ఫుల్ వీడియో అయితే అంటే ఫుల్ గా రైడ్స్ అయితే చూపిస్తాను. సో ఈ రైడ్స్ అయిపోయిన తర్వాత అంటే ఈ 4 రైడ్స్ అయిపోయిన తర్వాత వేవ్ పూల్ కి అయితే వెళ్దాము. అండ్ రెయిన్ డాన్స్ కూడా ఉంది, అస్సలు మిస్ చేయొద్దు, స్కిప్ చేయకుండా వేయండి. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ రైడ్ అయితే చేయబోతున్నాం. లెట్స్ గో. Dance like a chumia, oh naughty nachania. Dance like a chumia, oh yeah. Dance like a chumia, oh Johnny Manjania. Dance like a chumia, oh yeah. సో గైస్ ఇప్పుడు వచ్చేసి 2 to 2:30 వరకు అయితే లంచ్ టైము. సో ఇప్పుడు వాటర్ రైడ్స్ ఏం లేవు, బట్ ఇక్కడ వేవ్ పూల్ టైమింగ్స్ ఉన్నాయి. ఆలోపు మీకు వేవ్ పూల్ టైమింగ్స్ చెప్తామని చెప్పేసి చూపిస్తున్నాను. 1 to 1:30, 3 to 3:30, 5 to 5:30 అనమాట. ఇది వేవ్ పూల్ టైమింగ్స్. సో దీని తర్వాత అంటే వేవ్ పూల్కి ఇప్పుడు వెళ్ళట్లేదు. వాటర్ రైడ్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2:30 అయిపోతుంది. ఇప్పుడు మీకు పైన కనిపించే వాటర్ రైడ్స్ అన్ని చేసి చూపిస్తాను. సో అన్ని ఒకటే ఫ్లోర్ కాబట్టి ఒక్కొక్కటిగా లైన్గా రైడ్ చేస్తూ చూపిస్తాను. సో చిన్న స్విమ్మింగ్ పూల్ లా ఉంది. సో అందులో వచ్చి పడతామన్నట్టు రైడ్ చేసి. సో ఈ రైడ్ ఒక్కొక్కటిగా ట్రై చేస్తాను, చూడండి, చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక 3 రైడ్స్ మాత్రమే ఇటు సైడ్ ఉన్నాయి. 3 ఉన్నాయా 4 ఉన్నాయా? ఎగ్జాక్ట్లీగా 4 ఉన్నాయి. సో ఆ 4 రైడ్స్ కూడా కంప్లీట్ చేద్దాం, ఫాస్ట్గా అయితే అయిపోతుంది. లెట్స్ గో. సో గాయ్స్ ఇక్కడ 3 రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ 3 రైడ్స్లో ఫస్ట్ రైడ్ అయితే చేయబోతున్నారు. ఫస్ట్ రైడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చెప్పేస్తాను, రండి నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఈ రైడ్ పేరు మల్టీ రైడ్, అంటే రకరకాల రకాలు చూపిస్తానట్టు మనకు.
సో బాగుంది. ఇట్లా మొత్తం చేప వాటర్లు ఈత కొట్టినట్టు అయింది నా పరిస్థితి. బాగుంది. నాయన కేవలం అదేమంటారు నాయనకు ఒక బాధితురాలు వచ్చింది చూడండి. చలో గాయ్స్, ఇప్పుడైతే హరేగిరి రైడ్ అయితే కంప్లీట్ చేసినాం అండ్ మల్టీ రైడ్ కూడా కంప్లీట్ చేసినాం. ఇంకొకటి రింగ్ రైడ్ ఒకటి ఉండిపోయింది. సో అది కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉంది కాబట్టి సో దాన్ని స్కిప్ చేస్తున్నాను. మిగతా 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇంకొకరు కూడా మన వెనకాల రైడ్ చేస్తున్నారు. సో ఆఖరి కూడా విషయం ఎంజాయ్ చేయండి. जाने ये कैसी रातें आई, उसके सपने मेरी आँखों को भा गई। बातें कुछ ऐसी वो कह के गई, मेरे अंदर कनों में यूं समा गई। ख्वाब जो मेरे अब इनको बना देते, बाहों में तेरे दिल जगा। अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है। তোমাকে চাইছি আরো বেশি, কি করে বলবো ভালোবাসি। कि अब खोलना है सारी वो जो राज दिल में है। তোমার ঠোঁটে মুচকি হাসি আমি বড্ড ভালোবাসি। जो भी है सिलसिले ऐसे ही चलते रहे, तुम साथ तो है ना मेरे शकिए तेरे हवाले बेपनाह। तुझसे ही तो है मेरे दिल की दास्तां, तुझसे ही सारे वास्ता। अब मुझे बोलना है सारी वो जो बातें दिल में है। তোমাকে চাইছি আরো বেশি, কি করে বলবো ভালোবাসি। कि अब खोलना है सारी वो जो राज दिल में है। তোমার ঠোঁটে মুচকি হাসি আমি বড্ড ভালোবাসি। సో గాయస్, ఇంతకుముందు అయితే మేము 3 to 3:30 వేవ్ పూల్స్ అయితే ఫుల్ ఆడినాము. సో వేవ్ పూల్స్ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక 2-3 రైడ్స్ అయితే ఉన్నాయి. సో ఆ రైడ్స్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. సో ఎలా అనిపించింది వేవ్ పూల్ అయితే కమెంట్ చేయండి. అంటే నేను చూసిన వేవ్ పూల్స్లో ది బెస్ట్ వేవ్ పూల్ అన్నమాట. సో ఓషన్ పార్క్ వస్తే మాత్రం వేవ్ పూల్ అస్సలు మిస్ కాకండి, చాలా బాగుంది. సో ఇప్పటిదాకా వేవ్ పూల్ అండ్ కొన్ని రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇప్పుడు లేడీస్ పూల్కి అయితే వెళ్తున్నాము. ఈ లేడీస్ పూల్కి లేడీస్ తప్ప జెంట్స్ అయితే అలో లేదనమాట. సో వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో.
Dance like a chumia, oh naughty nachania. Dance like a chumia, oh yeah. Dance like a chumia, oh Johnny Manjania. Dance like a chumia, oh yeah. देसी है झुमके इंग्लिश ठुमके रे मारे दीवाने तू चुन चुन के रे देसी है झुमके इंग्लिश ठुमके रे मारे दीवाने तू चुन चुन के रे बुलाके जहाँ मेरे साथ आ राती को साथी अगर दे सुबह Oh girl, come move the body girl तू लग रही सोनी girl Oh baby like you dance like a chamia Oh girl, hey oh the body నీది అయిపోయింది వాటర్లోనే ఓకే గాయ్స్, ఇంతటితో ఓషన్ పార్క్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓషన్ పార్క్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే తెలియజేయండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో ఉన్నాను. సో మీకు కూడా ఆ లొకేషన్ నచ్చుతుందని చెప్పేసి ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి అయితే ఆగినాను. బట్ చూడ్డానికైతే చాలా బాగుంది. ఇదంతా కోకాపేట. సో అంటారు కదా కొన్ని లక్షల విలువ చేసే ల్యాండ్స్ ఇవన్నీ. సో అట్లాగే ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. సో చూడ్డానికైతే ఈ వ్యూ అదిరిపోయింది ఇక్కడ నుండి వెళ్ళి. సో మీకు కూడా చూపిస్తాను ఇక్కడ ఆగినాను. ఈ ఓషన్ పార్క్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. అండ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. Yeah